హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు చింతకాయ పచ్చడిని తయారు చేసుకుంటున్నాము. చింత చెట్టు గురించి మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. దాని మీద భూత ప్రేతాలు ఉంటాయని, లేక చింత చెట్టుని చూసి దయ్యం చెట్టు అని భయపడిపోతూ ఉంటారు. చింత చెట్టు మన ఇంటి పరిసరాల్లో ఉన్న మంచిది కాదు అని ఇలా చాలా ప్రచారాలు ఉన్నాయి. కానీ అవేవి నిజం కాదు. చెప్పాలంటే ఈ చింత చెట్టు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవత లాంటిది. చింత చెట్టులోని ప్రతి భాగము కూడా మానవునికి చాలా ముఖ్యమైనది. ఈ చెట్టుని కరెక్ట్ గా యూజ్ చేసామంటే వరమిచ్చిన దేవతలాగా మన వెంటే ఉండి కాపాడుతుంది. మనం ఆహారంగా వండుకునే దానికి ఉపయోగించే షడ్రుచులలో చింతపండు పులుపు ఒకటి. చింతపండు అనేది ప్రకృతి ప్రసాదించిందే, కానీ దీనిని ప్రతిరోజు వాడకూడదు. చింతపండుని ఇప్పటి వాళ్ళు రోజు తినే ఆహారం అనుకుంటున్నారు. రోజు తినే ఆహారం కాదండి ఇది. చింతపండు ఒక ఔషధం, విరోచనకారి, న్యాచురల్ లాక్సేటివ్. ప్రేగుల్లో మలాన్ని క్లీన్ చేసి మలబద్ధకాన్ని తొలగించే ఔషధం కలిగి ఉన్నది. ఈ చింతపండుని అప్పుడప్పుడు కూరల్లో ఔషధంలా వాడాలి. పచ్చి చింతకాయలు పులుపు మాత్రమే ఉంటుంది. చింతకాయలు ముదిరి చింతపండు అయిన తరువాత అందులో మెడిసిన్ తయారవుతుంది. ఇందులో ప్రేగులను కదిలించి విరోచనం సాఫీగా అయ్యే మెడిసిన్ తయారవుతుంది. చింత గింజలు కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని పూర్వం రోజుల నుండి చెబుతున్నారు. చింత గింజలను ఆహారంగా తీసుకుంటే కీలు అరగకుండా రక్షించే కార్టిలేజ్ అనే దాన్ని పగిలిపోకుండా, అరిగిపోకుండా రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని సైంటిఫిక్ గా కూడా రుజువైంది. మూత్రాశయంలో రాళ్లు, కిడ్నీ స్టోన్స్ ని తగ్గిస్తాయి. ఈ మధ్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మన శరీర అవయవాల్ని రక్షించాల్సింది పోయి మన శరీర అవయవాల మీదే దాడి చేసి కొన్ని దీర్ఘకాలిక రోగాలు వచ్చి పర్మనెంట్ గా స్టెరాయిడ్స్ వాడి వీక్ అయిపోయి బెడ్ మీదే ఉంటూ ప్రాణాలు కోల్పోయే స్థితికి కారణమవుతున్నది. మన శరీరానికి ఇలాంటి స్థితి రాకుండా కాపాడుతుంది. మనకి సీజనల్ గా టైఫాయిడ్, కలరా, మలేరియా ఇలాంటి వైరస్ జ్వరాలను రాకుండా కాపాడుతుంది. వినాయక చవితి నుండి లేత చింతకాయలు మార్కెట్ లో దొరుకుతాయి. ఈ చింతకాయలు దొరికినప్పుడల్లా లోపల గింజలు తీయకుండా వాటితోనే దంచి పచ్చడి చేసుకుని తినండి. టేస్ట్ కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకనగా మోకాళ్ళు, కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి చింతగింజల పొడి తినమంటారు. వాటిని సేకరించడం కష్టం, పైగా దానిని మందులా సపరేట్ గా తినాలి. ఇలా చింతకాయలు దొరికినప్పుడు ఇలా గింజలతో సహా దంచి తింటే మనకు తెలియకుండానే మన శరీరంలోకి మనం తినే ఆహారం ద్వారానే వెళ్ళిపోతుంది. ఇక నుండి చింతకాయల్లో ఉండే చింతగింజల్ని తీయకండి, గింజలతోనే దంచివేయండి. మా ఇంట్లో మేము ఇలానే చేస్తామండి. కావలసిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, పచ్చిమిర్చి 25 గ్రాములు, ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ 2 చిటికెలు, ఆవాలు కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, శనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా లేత చింతకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. రోటిలో వేసి దంచుకునే పనైతే ముక్కలు పోయనవసరం లేదు. అలానే చింతకాయలుగా వేసి దంచేయొచ్చు. మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి లేత చింతకాయలతో అయినా ముదురు చింతకాయలతో అయినా తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని ఉప్పు వేసి కట్ చేసిన చింతకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి 2గా తుంచి వేసి ధనియాలు, జీలకర్ర వేసి అప్పుడప్పుడు స్పూన్ తో కలుపుతూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. అలాగని మరి చెత్తగా ఉండకూడదు, నీళ్లు పొయ్యకూడదు. చింతకాయ, పచ్చిమిర్చి చెమ్మతోనే మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం వేగాక ఇంగువ వేసి కలిపి
కరివేపాకు తుంచివేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. వెంటనే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన చింతకాయ తొక్కును అందులో వేసి బాగా కలిపి పచ్చడి కొంచెం వేడెక్కాక స్టవ్ ఆపేయాలి. అంతే. ఎంతో రుచికరమైన ఈ సీజన్ కి తగ్గట్టు మన నాలుకకు టేస్ట్ బడ్స్ యాక్టివేట్ చేసి రుచిని పెంచే లేత చింతకాయల పచ్చడి రెడీ. ఇక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి 4-5 రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టనవసరం లేదు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పుల్ల పుల్లగా టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ పచ్చడిని తీగూరల్లో, ఉప్మాలో, పొంగలిలో, టిఫిన్లలోకి తయారు చేసే తెల్ల చట్నీలలో, పెరుగన్నంలో, సద్దెన్నంలో సైడ్ డిష్ గా నంజుకుని తింటే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా మందికి అందానికి ఇబ్బంది కలిగించే సమస్య మంగుమచ్చలు, బ్లాక్ ప్యాచెస్, ముఖం మీద, మెడ మీద, కళ్ళ మీద, నుదురు మీద హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. మెలనోసైట్ కణజాలాలు హైపర్ యాక్టివ్ అయ్యి థైరోజినేజ్ అనే ఒక ఎంజైమ్ అతిగా ఉత్పత్తి అయ్యి మెలనోసైట్స్ కణాలు నలుపు వర్ణాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఈ గింజలు థైరోజినేజ్ అనే ఎంజైమ్ ను కంట్రోల్ చేయగలవు. తద్వారా మెలనోసైట్ కణజాలాల్లో నలుపు వర్ణం ఉత్పత్తి బాగా తగ్గడం వలన చర్మం లైట్ గా, స్మూత్ గా, కాంతివంతంగా తయారవుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథిలో కాల్షియం ఛానల్స్ లోను మరియు ఎంఆర్ఎన్ఏలోను మార్పులు తీసుకొచ్చి బీటా సెల్స్ ని యాక్టివేట్ చేసి తక్కువ బి సెల్స్ నుండి ఎక్కువ ఇన్సులిన్ తయారయ్యేటట్టు చేస్తుంది. తద్వారా టైప్ 1 డయాబెటీస్ లేక టైప్ 2 డయాబెటీస్ అందరికీ చాలా వరకు షుగర్స్ లెవెల్ కంట్రోల్లో ఉండేలా చూస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.